ఫైర్ అయినా రాఘవ తర్వాత ఎవరైనా మరి ఈ రోజు ఫైర్ అయ్యే ఫన్ తో వీళ్ళు రెడీగా ఉన్నారు, పిలవడానికి నేను రెడీగా ఉన్నాను, చూడ్డానికి మీరంతా రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. ఏం అశోక్ ఏంటి వ్యాపారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎందుకు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ వ్యాపారంలో ఏడ్చినట్టుంది టీమ్ లో వాడున్నంత వరకు. ఎవడండాడు? ఎవడంటే ఎందుకులే టీ అందుకో. టీ అమ్మా. టీ తాగితే అల్సర్ వస్తుందంట. కాఫీ కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందంట. పాలు తాగితే అజీర్తి చేస్తదంట. నన్ను ఏం తాగమంటారా మరి? మీరు అన్ని తాగొచ్చండి. ఏ మీకు అన్ని వచ్చేసి ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అక్కడ వస్తే బాగుంటదండి. ఏంటది? కామెడీ. ఊరుకోండి సార్, ఇలా పెద్దదానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పండి, మనకు పెళ్లి అయిందా? నాకు అయింది. అబ్బో ఎన్నేళ్ళు అయిందండి? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అది కాదండి, ఆవిడ వదిలేసి ఎన్నేళ్ళు అయినా అడుగు. స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది నువ్వు. కూర్చోండి. మనది ఎవరండి? అమలాపురం. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా భరించారండి బాబు? ఏం మాట్లాడుతున్నారు? ఏమండి వీళ్ళు ఊరల కంటే మీరు ఇంకా గ్రేట్ సార్. మీరు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. సార్ మీరేం ఫీల్ అవ్వకండి, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. ఒక మంచి లెమన్ టీ తాగని చెప్తాను. నాకు వద్దు. అశోక్ లెమన్ టీ. నాకు వద్దని చెప్తే నువ్వు ఎవరు ఆర్డర్ ఇవ్వడానికి? మీకెవరు చెప్పండి, నా కోసం చెప్పుకున్నాను. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరగాళ్ళు. నన్ను చూస్తున్నావేంట్రా? అంటే మీరు విన్నారో లేదో చూస్తున్నానండి. అశోక్ అవునండి, రోజు రోజుకి నేరగాళ్ళు ఇలా పెరిగిపోతుంటేనే నా దొక్కు చేయి చూపించి మాట్లాడతావేంట్రా నువ్వు? మీకెక్కడ చూపి క్యాజువల్ గా చెప్తానండి. నేరగాళ్ళు మళ్ళీ నాలుగు చూపిస్తావు? మామూలుగా చెప్తా. నేను వచ్చాను, కంగారు పడొద్దు. దేనికి అమాయకుని పట్టుకుని నువ్వు అలా ఇచ్చేస్తాను. ప్రశాంతంగా టీ కూడా చెప్పాను కదరా, నా ఎదురుగుండా కూడా నువ్వు వాడిని అలా భయపెట్టేస్తున్నావంటే ఇంటి తీసుకుని అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏమవుతుంది సార్? మీకు అన్నం పెడతాను సార్, ప్లీజ్ సార్. వద్దు సార్. ఇందాక నా మీద అంతలో ఫైర్ అయిపోయారు, పోలీసులు వస్తే అలసల పడిపోయారట. ఫైర్ ఏదండి? ఫైర్ అంటే అల్లావిడ గుర్తులేసి వెళ్ళిపోద్దండి సార్. చేతిలో లాఠీ ఉంది, నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. సార్ సార్ ప్లీజ్ భయం వేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. ప్లీజ్ క్షమాపణ, నాకు నచ్చలేదు సార్. చేతులు కాదండి. ప్లీజ్ ఇదంతా నిజం అనుకున్నారా? ఉత్తుదండి, పోలీసులు కూడా సరదా పోలీసులు. ఇదంతా ప్రాంక్ అండి, ఇక్కడ జరిగింది నిజం కాదు. అక్కడ కెమెరా ఉంది, చెయ్యూపండి. మీరు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇరగొట్టారు సార్. మేము సరదాగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నామండి. దాని పేరు ఇది చెప్పండి ఒకసారి. గేదెలు కాసినట్టు కాదండి. మీరు గెలుచుకున్నారండి. సరదాగా మా యూట్యూబ్ ఛానల్ మీకు చిన్న కానుకగా ఈ అగ్గి పెట్టేస్తున్నాం. ఇందులో పుల్లలేవేంట్రా? అవి మీరు కొనుక్కోవాలండి. బయట కూడా దొరుకుతాయి కదరా రోడ్డు మీద? ఆ రోడ్డు నుంచే తెచ్చిచ్చాం మీ మొఖానికి, అది చాలని. ఇంకొకసారి ఫ్రాంకులు గేంకలు ఆటాడారు. గురుగారు ఏం మనసులో పెట్టుకోకండి, సరదాగా నా కోసం ఒక కాఫీ తాగండి. నాకు వద్దు కాఫీ. అలా కాదు సార్, నా కోసం. సరే చెప్పు, డబ్బులు ఇచ్చి కొనుక్కుని తాగండి. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నా దగ్గర లేవు కాబట్టి ఇచ్చాను. మేమో చీర తంతున్నావు వింట్రో. సర్లేరు మీ గారు మేము చూసాం. నువ్వు చూసాము, మేము అందులో చేసాము. గురుగారు అయ్యేం మనసులో పెట్టుకోకండి, సరదా ఇలా చూడండి. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు? ఏళ్ళు కాదండి, ఎన్నో చెప్పండి. 4. ఏంట్రా చౌదరి అంటావు? పర్లేదు, అన్ని పని చేస్తున్నాయి. అన్ని పని చేస్తా ఆవిడ ఎందుకు గుర్తులేసి వెళ్ళిపోద్దండి. ఏం లేదండి,
మొన్న రాత్రి పంజాబ్ దొంగతనం జరిగిందంటే మీరేమో అటుకేసి వెళ్ళారా అని ఏం మాట్లాడుతున్నావురా? చూసారా మరి అందుకే ఫ్రెండ్షిప్ భయపడిపోతున్నావు అంటే ఇప్పుడు పోలీసు వచ్చాడు అడుగు ఫ్రాంక్ మళ్ళీ పంజాబ్ దొంగతనం నేనే చేశా. ఏం చేస్తావు? చెన్నైలో దొంగతనం నేనే చేశా. ఆ బంగారం నా దగ్గర నేను ఇవ్వను. ఏం చేస్తావు? కెమెరాలు అక్కడ పెట్టారా? ఇది కూడా ఫ్రాంక్, నాకు తెలుసు. ఏదో రావాలేమో. ఏం చేసుకుంటావు నువ్వు? చెప్పు చెప్పు చెప్పు. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? పోలీసు డైలాగ్ చెప్పకుండా నిజం కొడతాడు. నిజం పోలీస్ కాబట్టి ఆయన మీరు ఎక్కడ చెప్పనిచ్చారు ఇలాంటి తోసేస్తున్నారు కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారు మీరు సార్ సార్ దొంగ దొరికాడు సార్. సార్ ఎన్కౌంటర్ ఇక్కడ చేసామంటారా? సార్ సరదా కోఆపరేట్ చేయండి అయిపోద్ది అరగంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ గురుగారు మన నా టీ షాప్ లో మజ్జిగొట్టు కూడా పోయిందండి ఒకసారి అడగండి. అవునా? గురుగారు ఏంటి ఇప్పుడు మా గురుగారిని తీసుకెళ్తే ఎన్కౌంటర్ చేస్తారా ఆర్డర్ చేయడం రావు. అలా కాదు గన్న ఎక్కడ ఎట్టి కలుస్తారు రే అంటే కొద్దిగా సార్ సుకుమారం చూసుకోమని కాల్చిన తర్వాత సుకుమారే ఉందిరా. ఏంటి ఆయిల్ వాడతారంట కర్రకు రాసి ఏంటి? అంటే ఆయన సార్ తెలిసిపోద్ది గురుగారు సుకుమారం కొద్దిగా కాస్ట్లీ ఆయిల్ వాడండి లేకపోతే కాగు నూనె వాడండి అయితే ఎక్కడ తీసుకెళ్తా సార్? అక్కడ దింపి మళ్ళీ ఇక్కడ దిగబెడతా. ఓకేనా? అశోక్ ఏంటి గురుగారు ఇంకా రాలేదా ఇంకా రాలేదండి. ఏడి ఎస్ఐ గారు ఏదో మూట తెచ్చి ఎక్కడ పడేసారు అడ్డమైన చెత్త ఊరవతల పర్యాన్ని ఎక్కడ తెచ్చి పడేస్తారా భారీ చెత్త వచ్చేస్తుంది ఉందండి. గురుగారు కొట్టి చెప్తాను నొప్పులన్నీ తగ్గిపోతాయి మంచి టీ తాగుతారా నీ బాత్ అట్టుకోవాలి కొద్దిగా ఎండ్రీ నీరా తాగేస్తాను. అశోక్ ఒక గ్లాస్ ఎంట్రీ ఏం మాట్లాడతావురా నువ్వు? పర్ఫార్మెన్స్ నేను చచ్చిపోతాను. నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావు అర్థం కాక ఎడ్డు చచ్చిపోయేలా ఉన్నాడు కొద్దిగా గట్టిగా చెప్పు ఏది మళ్ళీ మళ్ళీ ఇచ్చారు కెమెరా ఎక్కడ? అబ్బా నీ ఫ్రాంకులు ఏంటి ఏంటంటే చచ్చిపోతావు నువ్వు. నువ్వు సావటం ఎందుకే? తాగు తాగు గురుగారు, తాగు. గురుగారు, తాగు. ఏండి? ఏయ్, చచ్చిపో. గురుగారు, నీకు ఇప్పుడు తెలుసా తెలీదు. మరి అలా తాగించేసారండి దాన్ని నాడు ఎవడో మోసం చేశాడు. ఆడి దగ్గర వెళ్ళాలి గారు ఇక్కడ ఎడుతుంది. ఇది ఫ్రాంకే. ఏమో మీ ముఖం చూస్తే మీరే మోసం చేసారేమో లేకపోతే ఎక్కడికి వచ్చేది మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ అమ్మాయికి ఇలా చేసింది? నేనే. ఎవరు అనుకుంటున్నారు? ఫ్రాంక్ నువ్వు ఎన్ని చేసి సార్ ఎవరు మోసపోడరా? ఫ్రాంక్ కాదురా రియల్ పోలీస్. నా పెర్ఫార్మెన్స్ చూసి పోస్ట్ ఇచ్చారు నాకు. ఫ్రాంక్ అనుకుని చెప్పి ఎండ్రనే ఇస్తాను సార్ నోట్లో. నాకు తెలియదు అది ఫ్రాంక్ అనుకున్నాను సార్. అది ఫ్రాంక్ అనుకుని నువ్వు ఎండ్రనే ఇస్తావా? ప్లీజ్ సార్ నన్ను అంటే నీ చేతిలో నువ్వు వచ్చి చేసేస్తావా? ప్లీజ్ సార్ నన్ను ఏం చేస్తా ఇలాంటి బకరా ఎవరు బిఫోరు ఎవరు ఆడతారు మీకు ఇంకో ట్విస్ట్ తెలుసా ఇందాక మధ్యలో నిజం వేసే వచ్చారు కదా ఆయన నిజం కాదు అది కూడా ఫ్రాంకే. అది కూడా ప్రాంకే. వర్మన్ నిజం కొట్టండి నన్ను. అది ప్రాంక్ లో ప్రాంక్ కదా ఓ మెట్టు ఎక్కాడు ఇప్పుడు మీరు గెలుచుకున్నారు సార్ ఎప్పుడు ఎన్ని ప్రోగ్రాంలు కన్నా సరే మా బకరా మీరే మీరు ఈసారి గెలుచుకున్నారు సిగరెట్ పెట్టే తీసుకోండి. సిగరెట్ లేరా అవి మీరు కొనుక్కుని పెట్టుకోవాలండి ఇది రోడ్డు మీద తెచ్చావా? అక్కడి నుంచి మీ మొక్కానికి అంతకంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి సొంత డైలాగ్ రోజా గారు ఎలా అనిపించింది రాఘవ గారు అండ్ టీమ్స్ కి? రాఘవ ఎప్పుడు సూపర్ గా చేస్తాడు. అది రాఘవ నాగి కలిస్తే అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెరీ నైస్. మనో గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. అతని ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్ స్కిట్.